హాయ్ అండి, బాగున్నారా అందరూ? బాగున్నాం అక్క, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రింట్ సారీస్ అండ్ కట్ పీసెస్. సండే వచ్చింది, సాత్విక్ ప్రింట్ వీడియో వచ్చింది. షాప్ నెంబర్ వచ్చేకి 113వ నెంబరు. బి బ్లాక్ లోకి వస్తే లాస్ట్ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటది అనమాట. మీకు నేమ్ బోర్డ్ కూడా చూపిస్తారు, క్లియర్ గా చూడండి, కొంచెం క్లియర్ గా. ఆ బోర్డ్ ని బట్టైనా రావచ్చు. షాప్ పేరు అడిగినా ఎవరైనా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, కానీ నెంబర్ అడిగితే ఎవరైనా చెప్తారు. ఈజీ అడ్రస్ చెప్తారు. వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు కాకాన్ రోడ్డు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉంటది. సిమ్స్ కాలేజ్ కి రిలయన్స్ కి పక్కన ఉంటది అనమాట. ఇంకా మన షాప్ కలెక్షన్ వచ్చేకి లాస్ట్ వీక్ వీడియో చాలా బాగా వెళ్ళిందండి. నాకు నిజం చెప్పాలంటే అసలు సింగిల్ పీస్ కూడా లేదు. ఇంకా అడిగిన వాళ్ళు ఉన్నారు కానీ మన దగ్గర ఐటమ్ లేదు, ఐటమ్ అనేది లేదు. అంత బాగా వెళ్ళింది. అదేంటంటే 110 రూపాయలు పెట్టిన సింగిల్ కట్ శారీస్ అవి ప్యూర్ లేజర్ బ్రాసో అవి పెట్టాము. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు దానికి మించి అలాంటి ఐటమే పెట్టాము అనమాట. ఇంకా దాంట్లో క్రష్ వచ్చింది, బ్రాసో వచ్చింది, ఫైల్ ప్రింట్ వచ్చింది, ప్యూర్ లేజర్ ఉంది, అన్ని ఉన్నాయి, జార్జెట్ ఉంది. అన్ని క్లాత్లు కలిపి ఒక 20 రూపీస్ 30 రూపీస్ వేరియేషన్ తో ఉందన్నమాట ఈ రోజు ఐటమ్. కానీ సింగిల్ కట్ శారీస్ కి పనికొస్తాయి. ఇప్పుడు చాలా మంది ఇలా దగ్గర మాకు 100కి ఇస్తున్నారు, 150కి ఇస్తున్నారు, 200కి ఇస్తున్నారు, మీరేంటి ఇక్కడే 200 పెట్టారు అని అంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ సమాధానం అనమాట ఈ చీరలు. కొంచెం రేట్ వేరియేషన్ తో పోయినసారి వచ్చిన సరికి వచ్చింది. సింగిల్ కట్ చీరలకు ఉపయోగపడతాయి ఇవి. కొంచెం ఎవరైనా ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కానీ పనులకు వెళ్లే వాళ్ళకి కానీ ఉపయోగపడతాయి. అందులోనే అదే రేంజ్ లో డోలా పట్టు కూడా తెప్పించాం అనమాట. డోలా పట్టు డిజైన్స్ బాగున్నాయి. ఫస్ట్ లో వచ్చిన డిజైన్స్ మళ్ళీ ఇంతవాటికి ఎక్కడ మార్కెట్ లో తగలేదు. డిజైన్స్ సింగిల్ కట్. దీనికి ఏంటంటే స్పెషల్ ప్రతిసారికి బ్లౌజ్ వచ్చింది. అవి మనం ఫ్రాక్స్ కి యూజ్ చేసుకోవచ్చు, శారీకి యూజ్ చేసుకోవచ్చు, రీజనబుల్ ప్రైస్ లో అనమాట. అదే రేంజ్ లో వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే నీ శారీ చెప్పాలి యాక్చువల్ గా. అంటే నువ్వు చెప్పాలి కాదు, రాగానే ఐడియా వచ్చింది, ఇది మనమే పెట్టాము టిక్కీల్ శారీ అని చెప్పి. టిక్కీ శారీస్ లో ఉండి కట్ శారీ ఇది. చీర వచ్చేకి 250 రూపాయలు పెట్టాము. ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. చాలా అసలు చాలా డిజైన్ తీసుకుంది. సేమ్ కలర్ లో నేను చాలా బాగుంది అక్క నీ శారీ మొత్తం. అంటే కలర్ కూడా నీకు బాగుంది. బ్లౌజ్ వచ్చేసి నేను మీటర్ 200 ఎంతో ఉంది, ఇది 250. బ్లౌజ్ మీటర్ తీసుకొని మాకు స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంది. సో ఇట్లా చేసుకోవచ్చు మనం కూడా చక్కగా ఇలాంటి శారీ అనేది తీసుకొని. శారీతో మా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. ఓకే అంటే నువ్వు శారీ కాకుండా లాంగ్ ఫ్రాక్ కూడా పాప కుట్టించాను. సూపర్, చాలా బాగుంది. ఇదే చీర ఇప్పుడు మనం కొనుక్కుంటే మనం స్టిచ్ చేయించుకుంటే 250 చీర, 200 రూపాయలు బ్లౌజ్. అసలు నమ్మం తెలుసా 250 అసలు శారీయా ఇది. అవును, ఇంత తక్కువ రేటు. దాని పళ్ళు చాలా పెద్దది వేసుకున్నాను, కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. నాకైతే పెద్దది అయిపోయింది. ఇంకొక తీసాను కూడా 670 వచ్చేసిందంట. అంటే ఇంకా కట్ శారీస్ అంటే ఇంకా మనకి తిరుగులేదు కదా. అదే బుట్ట పిల్లలు ఉంటాయి గనక 1 మీటర్ పైన తీసేసి బుట్ట పిల్ల గౌన్ కుట్టేసేయచ్చు. ఈ కలెక్షన్ కావాలనుకున్నా కూడా ఇంకా మన దగ్గర కొంచెం లిమిటెడ్ ఉందన్నమాట. అప్పుడేమో చివరి నుంచి చివరి దాకా అయ్యా చీరలు ఉంటే ఇప్పుడు మధ్యలో ఏదో కొంచెం ఉన్నాయి. అదే ఒక 150 చీరలు, 150 చీర దాకా ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఫుల్ శారీస్ ఈ రోజు శారీ విత్ బ్లౌజ్, చిన్న వివింగ్ డిఫెక్ట్ గానీ ఏదైనా అందులో పోయినసారి లేజర్లు పెట్టాం. ఈసారి అన్ని బ్రాసోలు హై ఫ్యాన్సీలు వచ్చినాయి అనమాట. శారీ విత్ బ్లౌజ్ ఉంది, మళ్ళీ వితౌట్ బ్లౌజ్ వచ్చేసింది ఫుల్ శారీ. ఆ కలెక్షన్ ఉంది. రేట్ వేరియేషన్ ఉంటది. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అందరికి అందుబాటులో. ఏంటంటే అందరికి అందుబాటులో అంటాం కన్నా కూడా రీసెల్లర్స్ అందరికి అందుబాటులో. సేల్ చేసుకోవాలనుకుంటే పిచ్చ లాభాలు వస్తాయి అనమాట. ప్రతి చీర మీద మనం 450, 500 పెట్టుబడి పెట్టి 50 రూపాయలు 100 రూపాయలు వచ్చే లాభం కన్నా కూడా 150, 100 పెట్టుబడి పెట్టి 50 రూపాయల లాభం ఈజీ కదా. చాలా ఈజీ. కాయ అన్న రూపంలో ఉంటది. ఇంకోటి ఏంటంటే ఒక్కటి ఉంది, వర్క్ బ్లౌజ్ అనమాట. వర్క్ బ్లౌజెస్ స్టిచ్ రెడీమేడ్ కాదు, స్టిచ్ చేయించుకోవాలి, ఇలాగే తీసుకోవాలన్నమాట. గోల్డ్ కలర్ ఒక్కటే ఉంది. వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది. అది కూడా మనం చూపిస్తాం వీడియోలో ఈ రోజు. అది కూడా హోల్సేల్ రేట్ వచ్చేసి బయట 200 ఉంది అనుకో, 300 ఉంది అనుకో, ఇక్కడ హాఫ్ ఆఫ్ ద రేట్ అనమాట. ఓకే, సగానికి సగం రేట్ పడిపోయింది. కానీ మంచి క్వాలిటీ బాగుంది. ఇలాంటివి మన వ్యూవర్స్ కి, మన కస్టమర్స్ కి ఇలాంటివి అనేది వస్తే వాళ్ళు అమ్ముకోవడానికి అనుకూలంగా ఉండడానికి చాలా బాగుంటది. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం అందరికి అందుబాటులో ఉంది. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, స్కిప్ చేయొద్దు. ఐటమ్ చూడండి, చూసి క్లియర్ గా కొనుక్కోండి. మంచి లాభాలు వచ్చే ఐటమ్ అనమాట. సో ఇలాంటి లాభాలన్నీ దొరకాలంటే సాత్విక్ ప్లేస్ కి వచ్చేయాలి. ఓకే అక్క, మీకు అన్నకు టైం ఇచ్చేద్దాం. మర్చిపోయాను, జూన్ 4th ఎలక్షన్ కౌంట్ కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే, షాప్ ఉండదు. అవును, గవర్నమెంట్ హాలిడే, షాప్ ఉండదు. మనం తీయడానికి కూడా ఉండదు. మనం కావాలి ఎవరితోనో పెట్టుకోకుండా మనం తీయడానికి కూడా ఉండదు. 3వ తారీఖు అంటే సోమవారం రోజు మన వీడియో ఆదివారం రిలీజ్ అవుతుంది. ఆదివారం నైట్ నుంచి సేల్ స్టార్ట్ అయ్యింది. నాకు ఆన్లైన్ లో బుకింగ్స్ జరుగుతానే ఉంటాయి, అవి రెగ్యులర్. సోమవారం రోజు షాప్ ఓపెన్ లోనే ఉంటది. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక
కాల్ చేసి రండి తప్పకుండా అక్క. ఓకే, సోమవారం షాప్ ఉంటది 99% తోటి మనకేమి ఇన్ఫర్మేషన్ లేదు ఉండదు అని. సో ఉంటది. ఎవరైనా ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమన్నా ఇలా జరుగుతుంటే గనక నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యండి. బయలుదేరే ముందు చేయొచ్చు. లేదు ఎందుకు మనకు అలవాటే కదా అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి, నేను పంపిస్తాను. ఓకే అక్క. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వచ్చి చూసుకొని తీసుకోండి. తప్పకుండా. కన్నెక్ట్ టైం ఇద్దాం. హాయ్ అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా కాబట్టి మళ్ళీ ముందుకు వచ్చి సండే వచ్చేసింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. అలాగే మన షాప్ అడ్రస్ చెప్తాం. ఇప్పుడు మనం ఉన్నాము సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, గుంటూరు అమ్మ. మంగళగిరి రోడ్ అంటారు, కాకాన్ రోడ్ అంటారు. ఈ రోడ్ లోనే మన కాంప్లెక్స్ వస్తుంది. ఫస్ట్ వాసవి కాంప్లెక్స్. చాలా డెడ్ ఈజీ అడ్రస్ అయితే మాత్రం. బస్ స్టాండింగ్ దగ్గర ఆటో బస్సు దిగి ఆటో ఎక్కి వైష్ణవి కాంప్లెక్స్ అంటే కరెక్ట్ కాంప్లెక్స్ దింపుతారు 20 రూపాయలు తీసుకుని. అడ్రస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకని కొంచెం క్లారిటీగా చెప్తున్నాం. ఈ రోజు అయితే కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం. ఈ వచ్చి తలకి 5+ అంటారు. 5+ అంటే 5 నుంచి 5.5 కట్టింగ్ వితౌట్ బ్లౌజ్. ఓకే ఓకే, వితౌట్ బ్లౌజ్. ఓకే, మొత్తం క్లాత్ చూపించు, మొత్తం బ్రాసోలేనా. ఇందులో వచ్చేసరికి హై ఫ్యాన్సీ బ్రాసో. ఇది పెద్ద మిల్లు మనకి 5+ అనే కలెక్షన్ లో ఇవన్నీ కూడా మనకి హై ఫ్యాన్సీ బ్రాసోస్ అన్నమాట. బ్రాసోలోనే ఒరిజినల్ బ్రాసో ఉంటుంది, హై ఫ్యాన్సీ బ్రాసో ఉంటుంది, ఆర్గంజా బ్రాసో ఉంటుంది, ఇంకోటి షిమ్మర్ బ్రాసో కూడా వస్తుంది. షిమ్మర్ బ్రాసో ఇన్ని రకాలు ఉన్నాయి బ్రాసోలో. షిమ్మర్ బ్రాసో వచ్చేసరికి బయట కొనాలంటే మినిమం 1000 రూపాయలు 1200 పెట్టాలి చీర, బార్ చీర. ఓకే అన్న, బాక్స్ అయితే. కానీ కంపెనీ వాళ్ళు మొత్తం మనకి 2 రకాలు ఇచ్చారు. 5+ ప్లస్ శారీ విత్ బ్లౌజ్ చూపిస్తారు. ముందు కలెక్షన్ చూపిస్తారు. మనం చూపించేది అయితే మాత్రం వితౌట్ బ్లౌజ్. బ్లౌజ్ ఉండదు. 5+ మనకి ఫ్యాన్సీ బ్రాసోలు అన్ని కూడా. అంటే దీని ఐటమ్ మనకి ఎట్లా ఎన్ని అంటే బండిల్ తీసుకోవాలి. బండిల్కి వచ్చేదానికి 25 చీరలు వస్తాయి. అలాగే రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందమ్మా. ఒక్కసారి కట్ట బండిల్ మొత్తం శారీ చూపించు. ఓకే, ఒక్కో బండిల్ కి ఒక్కో టైప్ లో వస్తాయి అన్నమాట మ్యాచింగ్. అంటే బండిల్ కి మిక్సింగ్ అనే ఏమి ఉండదు అనమాట. ఓకే ఓకే, ఎక్కడన్నా 1 చీర తగులుతుంది కానీ అచ్చంగా ఏముండవు. బాగున్నాయి. కట్టింగ్ 5 మీటర్ల కాడ నుంచి 5.5 పక్క 5.5. ఎందుకంటే స్టార్టింగ్ కొలత చెప్పాలి మనం. అందుకనే 5+ కాబట్టి 5 మీటర్ల నుంచి 5.5 దాకా వస్తుంది. ఎక్కడన్నా వస్తే 1.5 డిఫెక్టే. అది కూడా డ్యామేజ్ కాదు, డిఫెక్ట్ మాత్రమే. డిఫెక్ట్ అంటే ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ ఎక్కడన్నా అంచుల్లోనే వస్తుంది తప్ప మధ్యలో డ్యామేజ్ అయితే రావు. గ్రేడేషన్ చాలా బాగుంటది. నేను చూసాను గ్రేడేషన్. ఓకే ఓకే, ఇందులో వచ్చేసరికి 1-2 ఓపెన్ చూపిద్దామన్నా. అంటే మన ఫస్ట్ కలెక్షన్ అయితే చూసారు కదండి. 5+ లో మనకి ఫ్యాన్సీ బ్రాసో శారీస్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఓపెన్ చేద్దామన్నా. శారీ ఏమన్నా 2 మీ ఇష్టం. ఈ గ్రీన్ తిద్దాం. ఇది ఓకే అన్న, టచ్ చేస్తే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అనిపిస్తుంది. అంతే అంటావా? ఇందులో ఏంటంటే 5+ అనేసరికి ఒక్కదానికి కట్పల్లో వస్తుంది. కట్పల్లు కానీ కొలతలు తక్కువ. అంటే మనం చెప్పే కొలతే ఉంటుంది. అంటే కంచు ఎక్కువ ఉన్నా నష్టం లేదు కానీ తక్కువైతే ఉండదు అనేది ఎక్కడ రాదమ్మా. 90% రాదు. వస్తే ఆ 10% అనేది ఏంటంటే ఇప్పుడు 25 చీరలు ఉన్నాయి బండిల్కి. అవును, ఎక్కడన్నా వస్తే ఒక 2-3 చీరలు, ఇక అంతే. అంతకు మించి ఇంకేముండో. అది కూడా ఇంకో రాకపోవచ్చు. అక్కడ పల్లో కట్ అయింది. అవునన్నా, బ్లౌజ్ వచ్చింది. అలాగని చెప్పేసి బ్లౌజ్ తో కలిపి 5 మీటర్లు కాదు. ఈ బ్లౌజ్ సంబంధం లేకుండా చీర 5 నుంచి 5.5 వస్తుంది. అంటే మనం 5+ అన్నది శారీ వరకే. ఎక్కడన్నా 1.5 జాకెట్ కూడా తగులుతాయి. అది మనం చెప్పకూడదు. పొరపాటు చెప్పాము అనుకో ఇక మనం అన్నిటికీ బ్లౌజులు రావచ్చు కదా అన్నారు, మీరు రాలేదు. కానీ ఉండవండి, బ్లౌజ్ మాత్రం ఉండదు. వితౌట్ బ్లౌజే మీకు క్లారిటీ చెప్తున్నాము. బట్ ఎక్కడైనా రావచ్చు. ఇవన్నీ కూడా మనకి 5+ అంటే 5 నుంచి 5.5 వరకు అయితే ఉంటుంది. శారీ అనేది పక్కగా ఉంటుంది అనమాట. చెప్పాను కదా క్లాత్ ఆర్గంజా. ఓకే, ఆర్గంజా బ్రాసో. ఇలా ఇంకా ఏమేమి ఉన్నాయి క్వాలిటీస్? ఒక 2-3 అయ్యన్నా చూపిస్తారు. ఇందా చూపించింది ఏంటి? ఇందా చూపించింది సాటిన్ లైన్స్ ప్లస్ బ్రాసో. ఇవన్నీ కూడా మనకి బ్రాసోనే. బ్రాసోలో రకాలు మధ్యలో గీతలు ఉన్నాయి చూసావా? ఇది సాటిన్ బార్డర్ లైన్స్, అందులో మరి బ్రాసో లైన్స్ వస్తాయి. బ్రాసో లైన్స్. అవును, బాగుంది. ఇది కూడా అసలు కలర్ కూడా చాలా బాగున్నాయి. అన్న సాఫ్ట్ ఉంది, లైట్ వెయిట్ అండి. ఫుల్ డైలీ అంతా కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇదేంటన్నా సాటిన్ బార్డర్ వచ్చిందా? ఈ ముక్కల చీరేనా? కానీ ఇవన్నీ కూడా మనకి చూపించేది ఫుల్ శారీస్. ఇది పళ్ళు పర్ఫెక్ట్ గా వచ్చింది.
ఎస్ అన్న. మాక్సిమం పళ్ళులు అన్ని కరెక్ట్ గా వస్తాయి. ఈ సాటిన్ బార్డర్ అనేది 2 సైడ్స్ వచ్చింది కదా, రెండు పక్కల వచ్చింది. సో ఒక చీర కాదండి. విషయం ఏంటంటే ఇది వచ్చేదానికి మొత్తం బ్రాసో క్లాతే. బ్రాసో క్లాతే. అవునన్నా, బ్రాసో. ఎస్ అవును. మనకి షైనింగ్ ఉండే శారీసే మనకి బ్రాసో శారీస్. అవును. ఇంకో క్లాత్ చూపిస్తాను. బాగుంది సారీ. షిమ్మర్ బ్రాసో చెప్పాక ఇందాక. షిమ్మర్ బ్రాసో. ఇది మనకి ఆర్గంజా బ్రాసో. అవును, ఇది షిమ్మర్ బ్రాసో. షిమ్మర్ బ్రాసో. ఎస్ అన్న. ఎంత షైనింగ్ ఉందన్న. అసలు క్లాత్ బరువు కూడా రాదు. అసలు బరువే అసలు ఏముంది, 60 గ్రామ్స్ కూడా ఉండదు ఈ చీర. అసలు అంత లైట్ వెయిట్ ఉంది. పేపరే అసలు కొలత కదా. 560 పైన ఉంది. 560 పైన ఉంది చీర వరకే. మనం చెప్పకూడదు అవన్నీ. 5 మామూలుగా 5+ అని చెప్పేయాలి. సో ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఐటమ్. చాలా ఛాన్స్ ఇది. ఛాన్స్ ఐటమ్. అవును. జాకెట్ లేదని చెప్పి అమ్మేసుకోవచ్చు. జాకెట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఏ జాకెట్ అయినా యూజ్ చేయొచ్చు ఉన్న వాటిల్లో. ఇదే చీరకి ఏదైనా జాకెట్ పేరు చేస్తే ఫుల్ పార్టీ వేర్. ఫుల్ పార్టీ ఎల్లో గానీ పింక్ గానీ ఇలా మనకి దీనికి ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది చూస్ చేసుకుంటే బాగుంటది. సో బండిల్ కి 25 చీరలు ఉంటాయన్నా. బండిల్ కి 25 చీరలు వస్తాయమ్మా. చెప్పాను కదా, ఎక్కడన్నా 1 వస్తే ఏదైనా డిఫెక్ట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. అవును, 90% రావు. ఎందుకంటే గ్రేడేషన్ నేను చూశాను కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకంటే మనోళ్ళు కట్ట తీసుకుని పొరపాటు ఏదైనా 1 వచ్చింది అనుకో, ఇది చెప్తా ఉంటారు, అన్నా ఇట్లా వచ్చింది, అన్న అట్లా వచ్చింది. అందుకని ముందే చెప్తున్నా మాట. ఎక్కడన్నా 1 తగిలితే మాత్రం దానికి నాకు సంబంధం లేదు. 1 అండి. ఓకే ఓకే అన్న. అది ఎందుకంటే చెప్పాలి, మాట చెప్తేనే ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది. షూర్ అన్న. సో ఇప్పుడు మనం దీని రేటు చెప్తా వద్దామన్నా. ఇంకా చాలా కేవలం 150 రూపాయలు. 150 రూపాయలు సూపర్ ప్రైస్. కావాలంటే ఈ చీరలు బయట ఎక్కడ దొరుకుతాయో చూడమనండి. నిజంగా. కానీ బ్రాసులో ఒకటే కట్లు ఇన్ని రావన్నా. ఈ రేటుకి రావు. ఇన్ని ఫ్యాన్సీ డిజైన్లు కూడా రావు. ఇది కంపెనీ ఐటమ్స్. మనం ఏ కాడికి పెట్టేది కంపెనీ ఐటమ్ అయితే పెడతాం. అంటే రేట్ చూసి ఏమైనా కట్ సారీస్ అంటారు. కట్ కాదు, ఇవన్నీ ఫుల్ సారీస్. ఎస్, ఫుల్ సారీస్ కేవలం 150 రూపాయలు. కేవలం 150. నిజంగా చాలా అంటే చాలా డెడ్ చీప్ ప్రైస్. అంటే ప్రైస్ చూసి మనం కలెక్షన్ ని చీప్ అనుకోకూడదండి. అన్ని చాలా బాగున్నాయి. ఇందులో మాక్సిమం వచ్చేదానికి 10 క్వాలిటీలు వస్తాయి. 10 క్వాలిటీలు కలిపి 20 చీరలు వస్తాయి. డిజైన్ మారుతాయి. ఒక 10 క్వాలిటీని బట్టి ఒక 2 చీరలు వస్తాయి అన్నమాట. మినిమం ఎన్ని తీసుకోవాలన్నా? మినిమం బండిల్స్ ఇంకా అంటే 25 × 150 రూపాయలు అంతే. ఓకే ఓకే. విస్కో లైన్స్ అంటారు. విస్కో లైన్స్ బ్రాస్. అవును, ఫుల్ ఫ్యాన్సీ బాగుంటది. బార్ చీర వచ్చేదానికి 1170 రూపాయలు ఉంది. ఇవి సెలబ్రిటీ స్టైల్స్ బాగుంటాయి. ఈ ఐటమ్స్ కూడా అందులో వస్తాయి. ఓకే అన్న. ఇంకా అంటే కట్ట తీసుకున్నాడు ఇంకా లక్కీ ఛాన్స్. ఓకే అన్న. 150 రూపాయలకి ఏం పడుతుంది? 25 చీరలేగా. 25 చీరలే. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేదానికి ఇందాక మనం 5+ అని చెప్పాం కదా, ఇది వచ్చేదానికి విత్ బ్లౌజ్. సేమ్ మెటీరియల్, సేమ్ డిజైన్స్. ఇందాక చెప్పారు కదా వితౌట్ బ్లౌజ్ చూపిస్తాను, విత్ బ్లౌజ్ చూపిస్తాను. మనం 5 క్లాత్లు చూపించాం, ఇందులో ఇంకో 5 చూపిస్తాను. అవునా? ఓకే, షూర్ అన్న. ఇవి కూడా మనకి బండిల్కి వచ్చేసరికి 25 చీరలు వస్తాయి. నేను ఎక్కువ పెట్టదలుచుకోవట్లేదు, ఎందుకంటే 25 చీరలు అంటే కొని అమ్ముకునే వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎవరికి ఈజీగా ఉంటుంది. అంతే అన్న. 30కి 35కి 25కి ఎంత తేడా ఉంది. మినిమం 10-15 చీరలు అనేది కన్ఫర్మ్ గా తేడా ఉంటది. ఇది బయట కొనాలంటే చీర వచ్చేదానికి 1370 రూపాయలు ఉంది చీర. ఇది కూడా మనకి బుటా బ్రాస్, థ్రెడ్ బుటా బ్రాస్. అదో క్వాలిటీయా బాగుంది. మొత్తం లీఫీ డిజైన్. వీటిలో క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి, చూపిస్తా. ఇవన్నీ కూడా మనం చూపించాయి విత్ బ్లౌజ్. మనకి చీర జాకెట్ ఉంటుంది. అన్న సాటిన్ లైన్స్ వచ్చినాయి, షిమ్మర్ లైన్స్. అవును, 2 వచ్చినాయి అన్నమాట. ఇంకా అన్న ఇప్పుడు మనం ఇలా చూపించాం కదా, ఇదా షిమ్మర్ లైన్స్ లో మనకి ఇంకా డిజైన్స్ ఉంటాయి కదా. డిజైన్స్ ఉంటాయి, కలర్ చార్ట్ ఉంటుంది. ఓకే. వా, విస్కోస్ లైన్స్. చాలా బాగుంది చీర. చాలా చాలా బాగుంది. సూపర్ వేస్తుంది. ఫోన్ లో చూడ ఎట్లా బాగుందో. చాలా బాగుంది. ఫోన్ లోనే కదా, బయట ఇంకా బాగుంది. వెయిట్లెస్ కలర్ అన్నా చాలా బాగుంది. బిగ్ బార్డర్ వచ్చింది. సూపర్ ఉన్నాయి. షిమ్మర్ అండ్ షుబూరి ప్యాటర్న్. షుబూరి బాగుంది. ప్యూర్ లేజర్ మీద లేజరా. బా, కలర్ చట్ట అదిరింది. ఎంత లైట్ వెయిట్, అసలు చాలా లైట్ వెయిట్ చీర. ఇంకా అన్న
పింక్ కలర్ లో సాటిన్ గోల్డ్ లైన్స్. ఇందా మనం సిల్వర్ చూసాం కదా, ఇవి మనకి గోల్డ్ లైన్స్ లాగా అనమాట. రకరకాలుగా క్లాత్ ఉన్నది కూడా చూపిస్తాను. ఓకే, ఓకే. పికాక్ డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని వచ్చినాయి. అసలు మనం ఇక్కడ చూసి దాదాపుగా ఒక 5-6 చీరలు అయితే చూసాము. అన్ని ప్రతి పీస్ కూడా హైలైట్ పీస్ ఏనండి మీకు వచ్చేసరికి. చాలా బాగుందన్న. ప్యూర్ బ్రాసో. సో ఇవన్నీ కూడా మనకి బ్రాసోలో రకాలండి. కట్టకొచ్చరికి 25 చీరలు అయితే ఉంటాయి. అండ్ సాటిన్ బిగ్ బార్డర్ వచ్చింది. ప్యూర్ అనమాట. ప్యూర్, వేరే క్లాత్ అనేది కలవదు. ఇప్పుడు మనకి బ్రాసో అంటే ప్యూర్ బ్రాసో వస్తుంది. ఇంకా ఇట్లా క్లాతులు 10-12 క్లాతులు వస్తాయి. ఉన్నాయి ఐటమ్ అన్ని కలిపే వస్తాయి. చీర జాకెట్ ప్లస్ జాకెట్ లేకుండా మనకి బయట లాంచ్ అయిన బ్రాసోల రకాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా పెచ్చే ఉన్నాయి. ఉంటాయి. అన్ని హై ఫ్యాన్సీ. అంటే ఇంకా మనకి దీంట్లో మిక్సింగ్ ఏం ఉండదు. ఇంకా లేజర్ అని షిఫాన్ అని అలా ఏం మిక్సింగ్ లేకుండా. అన్న ఆరెంజ్ తీ అన్న, బాగుంది. షో చాలా బాగుంటది. ఇలా సింపుల్ గా భలే ఉంటాయి అన్న శారీస్. అసలు డైలీ వేర్ కట్టుకుంటే చాలా లుక్ బాగుంటది ఇలా శారీ అనేది. ఇదిగోండి, దీనికి మనకి బ్లౌజ్ ఉంటుంది. మీకు చెప్పాం కదా, ఇది బ్లౌజ్ వచ్చింది, ఇది పళ్ళు వచ్చేసింది. సో పర్ఫెక్ట్ అనమాట. ఇంకా చీర జాకెట్ ఎస్ అన్న. ఇప్పుడు మనకి దీని రేట్ అన్నా ఇది వచ్చేదానికి కేవలం 190 రూపాయలు. జస్ట్ మనకి 40 రూపీస్ వేరియేషన్. చీర జాకెట్ వచ్చేసరికి బ్రాసోలో 190 రూపాయలు. ఇందా మనం వితౌట్ బ్లౌజ్ చూపించాం కదా, అది 150 రూపాయలు. బాగుంది కలెక్షన్. 150 జాకెట్ తో 190 40 రూపాయలు వేరియేషన్. సూపర్ కలెక్షన్. అంటే ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి ఏది పోయిద్దో ఏది పోదో మనకు ఐడియా రాదు. వాళ్ళు ఏది అమ్ముకోగలుగుతాం అనుకుంటే అదే తీసుకుంటారు. అలా అన్నమాట. చీర జాకెట్ కావాలి, చీర జాకెట్ ఉంది. జాకెట్ లేకుండా కావాలంటే జాకెట్ లేకుండా. అంటే దేని రేటు దాని రేటే ఉంటుంది. చీర జాకెట్ అయితే సపోజ్ ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళు 50 రూపాయలు చూసి అమ్ముకునే వాళ్ళు అయితే 250 అమ్మేసుకోవచ్చు. చీర జాకెట్ బయట మీరు అమ్మే రేటుకి 250 రూపాయలకి ఇక్కడ కొనాలి. అది కూడా ఈ క్లాతులు రావు. అమ్మేసుకోవచ్చు మనం బయట కొనే రేటుకి ఇంటికాడ లాభానికి అమ్మేసుకోవచ్చు. 150 రూపాయలు చీర 200. అంటే బయట కొనే రేటుకి ఐటమ్ వస్తుంది, అమ్మడం అయిపోతుంది, లాభాలు కూడా తీసేసుకుంటున్నాము. అదనమాట సంగతి. ఓకే, ఈ ఐటాలు ఏంటంటే అమ్మ తొందరగా దొరకవు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటాం కాబట్టి. అవునన్నా, ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇట్లాంటివన్నీ. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వస్తా ఉంటాయి. అలా వచ్చినప్పుడు మీకు చూపిస్తానే ఉంటాం తప్పకుండా. సో ఒక్కసారి బండిల్స్ అనేది లుక్ వేద్దామన్నా. సో కలెక్షన్ ఉంది కదా అయితే. ఓకే, అంటే మీరు ఎప్పుడు లిమిటెడ్ అంటారు కదా. ఇప్పుడు మా దృష్టిలో ఏంటంటే చీర అంటే లిమిటెడ్ అంటారు. ఛాన్స్ ఐటమ్ కదా, 2000 చీర పైన ఉంటే అన్లిమిటెడ్. సో మనకి ఇప్పుడు దీనికి ఏ బిరుదు ఇస్తారు మీరు? లిమిటెడ్ అనే చెప్తారు. లిమిటెడ్ బిరుదు అనే చెప్తారు అనమాట. 1000 చీర పైన ఉంది కానీ ఉండదు. నా బ్లాక్ శారీ అన్నా. బ్లాక్ శారీ అడిగావుగా? అవును, నేనే అడిగా. బా డబుల్ బార్డర్. ఎస్, డబుల్ బార్డర్, గోల్డ్ లైన్స్. అలానే మనకు వచ్చేసరికి డిజిటల్ ప్యాటర్న్. పళ్ళు వద్దిరిందన్న. బ్లౌజ్ చీర అంతా కూడా ఒక్కసారి ఇట్లా వచ్చేసిద్ది. బాగుంది కదన్నా, చాలా బాగుంది. కింద కలంకారీ వచ్చింది, ఇక్కడ గోల్డ్ లైన్స్ వచ్చినాయి, పైన పైతాని వచ్చింది. చెప్పాక ఇవన్నీ ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఒకటి కాదు 100 రకాలుగా ఆలోచిస్తారు. చాలా బాగుంది. కేవలం 190 రూపాయలు. 25 చీరలు కన్ఫర్మ్ గా తీసుకోవాలి. బండికి 25 వస్తాయి అనమాట. 25 చీరలు డిఫరెంట్ గా వస్తాయన్నా. 20 చెప్పాకమ్మా. అవునన్నా, 12 క్వాలిటీలు వస్తాయి. 12 క్వాలిటీలో 12 రోజులు 24 చీరలు వస్తాయి. ఒక చీర ఏదో ఒకటి ఎక్స్ట్రా పెడతాం అలా అనమాట. ఓకే, ఇంకో విషయం కూడా చూపిస్తా. ఇందులో ఇంకో బ్రాసో ఉంది. ఏం బ్రాసో అది? బుట్టా బ్రాసోలోనే ఇదో టైప్. సింపుల్ గా ఉంది. 8 అయినా బార్డర్ వేసుకోవచ్చు చక్కగా. బ్లౌజ్ వచ్చేసింది, పళ్ళు కూడా వస్తుంది. కేవలం 190 రూపాయలు. అమ్మా ఇంకోటి చెప్పా కదమ్మా, ఎక్కడన్నా ఒకటి మిస్టేక్ అనేది తగిలితే మీరే జాగ్రత్త చూసుకుని అమ్ముకోండి. ఎందుకంటే ఎక్కువ రావు. 25 చీరల్లో మహా వస్తే ఒక 2 చీరలు లేదా 3 చీరలు, ఇక అంతకంటే రావు. ఎందుకంటే గ్రేడేషన్ బాగుంది కాబట్టి. ఈ రేటుకి బయట ఎక్కడ రాదు. ఆ రేట్ అంటే మనం బయట చెప్పి అమ్ముకోవచ్చు ధైర్యంగా. అమ్మ ఈ క్లాత్లని ఏడ దొరుకుతాయి అమ్మా అని చెప్పి మనం చెప్పి అమ్ముకోవచ్చు. ఎందుకంటే పిచ్చి క్వాలిటీలు కాదు 190 రూపాయలకి ఇవ్వడానికి. ఇవన్నీ హై ఫ్యాన్సీ క్వాలిటీలు. ఏ కాడికి
క్వాలిటీ అనేది అలవాటు చేయాలి. అవును, రెగ్యులర్ గా వచ్చే క్వాలిటీ కాదు, కొత్త కొత్త క్వాలిటీ అలవాటు. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మళ్ళీ వస్తారు క్వాలిటీ అలవాటు చేస్తే. అందుకోసమే మొన్న వచ్చారు ఒకళ్ళు, అంతకు ముందు ముక్కల చీరలు తీసుకెళ్ళామండి బాగుండి మళ్ళీ కావాలని చెప్పి తీసుకున్నారు. వాటితో పాటు ఇవి కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే ఆ రేట్కి ఏమొస్తుంది? ఆ రేట్కి అసలు ఏమొస్తాయి అన్న, చక్కగా బ్రాసో తీస్తున్నారు, ముక్కల చీరలు సూపర్ అసలు. అట్లా. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామా? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది హై ఫ్యాన్సీలు ఉంటాయి, బ్రాసోలు. ఒకటని కాదు, రకరకాల క్లాత్లు ఉంటాయి. రకరకాల ఏదో ఒకసారి మీ నోట్ తో చెప్పేస్తే. ఓకే, పోయిన వారం మనం పెట్టాం 5 మీటర్ల నుంచి 5.5 కటింగ్, ఒకటే జాయింట్ ఎటైనా రావచ్చు అని. అవును, అసలు మామూలు రెస్పాన్స్ కాదు. చాలా మందికి సరుకు అందల. కృపక కూడా స్టార్టింగ్ లో అదే చెప్పింది, సింగిల్ పీస్ కూడా ఉండవు మన దగ్గర. ఇంకా ఉన్నారన్నారు వాంటెడ్ వాళ్ళు. సరుకు కావాలని చాలా మంది ఫోన్ చేశారు, వాళ్ళకి చాలా వరకు అందల. ఎందుకంటే ఆదివారం ఆల్మోస్ట్ నైటే సేల్ అయిపోయింది. సోమవారం షాప్ వచ్చిన కూడా చాలా మందికి ఇబ్బంది చెప్పేసాం. అవునా, సరేనా. సో ఇప్పుడు దానికి మించి అన్న కలెక్షన్ ఇదేనా? దానికి మించిది. ఓకే, డన్. అప్పుడు ఇచ్చింది మనం లేజర్ బ్రాసోలే. అవును, ఆ 2 రకాలే మనము కట్లు చూపించేసాము. అవును, కానీ ఇప్పుడు చూపించేది ఒక్కో బండిలు ఒక్కో ఐటమ్. అవును, ఇంకా ఇవన్నీ కూడా అవేనా? ఓకే, ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి వీటిల్లో? ఇక్కడ వచ్చేదానికి మన దగ్గర మాక్సిమం 10-12 క్వాలిటీలు వస్తాయి. 10-12 క్వాలిటీలు ఉన్నాయి అయితే. అంటే మనకి అన్ని బండిల్స్ వస్తాయి అయితే. ఇంకా మీకు అన్ని కలిపి ఒక బండిల్, అన్ని కలిపి ఒక బండిల్ మ్యాచింగ్. ఓకే, అంతేలన్నా. మ్యాచింగ్ వేయలేదు. అవును, ఎందుకంటే మీరు ఇక్కడ పెట్టారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ మనకి. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే కలిపి మనం బండిల్ చేస్తాం. సో మాకు ఇప్పుడు ఆ క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి శారీస్ మాకు చూపించేయాలి. సో మనం ఫస్ట్ ఏ క్వాలిటీలోకి వెళ్దాం? అవును, డాన్సింగ్ డాల్ ప్లస్ క్లాత్ వచ్చేసరికి డిస్కో లైన్స్, బ్రాసో లైన్స్ అంటారు. అవునన్నా, బ్లౌజ్ వచ్చింది. అంటే బ్లౌజ్ అనేది ఏంటంటే ఎక్కడైనా 1-2 ముక్కలు మిగిలితే పెడతారు. అలాగని కంటిన్యూ. ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటి? మనకి శారీ ఎంత వస్తుంది? 5 నుంచి 5.5 కొలత. 5 నుంచి 5.5 కొలత శారీ వస్తుంది. జాయింట్ ఎటన్నా రావచ్చు. ఓకే, డామ్ షూర్ అది. క్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే హెవీ క్వాలిటీస్ వస్తాయి. క్వాలిటీ చూసావు కదా? అవునన్నా, అందులోనే ఇంకోటి చూపిస్తాను. సాటిన్ పట్టి విత్ గోల్డ్ ప్రింట్స్. ఓకే, అవును, సాటిన్ కింద మొత్తం కూడా సాటిన్ బార్డర్ ఇచ్చారు, అండ్ పైన అంతా కూడా గోల్డ్. నెక్స్ట్ వన్ అన్న, సాటిన్ పట్టి. బాబాలు ఉన్నాయి అన్న, ఒక చీర వేస్తుంటే. ఇవన్నీ కూడా మనం శారీస్ గా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అవునన్నా, ఇది దీని బ్లౌజ్. ఇది చూడండి, మనకి టజిల్స్ కూడా వచ్చినాయి శారీకి. పళ్ళు వచ్చింది. ఓకే, గోల్డ్ ప్రింట్. అబ్బో, ఈ శారీస్ అన్నా అసలు ఈ క్వాలిటీలో కావే ఇవి అసలు. అవును, ఇది ఓన్లీ మనకి షిమ్మర్ లో వచ్చింది అంతే బ్లౌజ్. నెక్స్ట్ బాబా, సూపర్ కలర్, పల్లపడి కలర్. అవును, కింద చూడండి మనకి మంచి ఫాయిల్. రకరకాలుగా వస్తాయి ఇందులో. ఒకటి ఇది అది అని ఏం చెప్పలేవు. అలాగే ఇది వచ్చేదానికి పెన్సిల్ క్రేపా, జెరీ లైన్స్. పెన్సిల్ క్రేప్ లో జెరీ లైన్స్. బా, బ్లాక్ కలర్ కింద బార్డర్ ఇచ్చి పడేసాడు. 1 2 3 4 స్టెప్స్ బార్డర్ స్టైల్. అన్న ఒక్కసారి మీటర్ చూపిద్దామన్నా మన వాళ్ళకి. మీటర్ శారీ ఓపెన్ చేసి. మనం అంత ముందు వారం ప్లెయిన్ పెట్టాం. ప్లెయిన్, అవునవును, అదే టైప్ క్లాత్, సాటిన్ లైన్స్. స్టిల్ ఇప్పుడు కూడా వచ్చారు కస్టమర్స్ వాటి కోసము. సో దాని మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి. ఆ శారీ మీద మనకి ఫ్లోరల్ లో డిజిటల్ ప్రింట్స్ లా వచ్చినాయి. ఒక చీర ఇది, ఒక చీర అది అని చెప్పలేము. రకరకాల క్వాలిటీలు ఉన్నాయి. ఏది తక్కువది కాదు. ఏది తీసుకోవాలన్నా కూడా మొత్తం షోరూమ్ ఐటమే. బారు చీర కొనాలంటే మాక్సిమం 850 రూపాయల దగ్గర నుంచి 1100-1200 రూపాయలు ఉండే చీరలు క్వాలిటీ ఇది. ఇందులో 6 మీటర్ చీరలు వచ్చేసరికి 265 రూపాయలు మనం అమ్మేది. కాకపోతే మనం ఇంతవరకు వీడియో పెట్టలేదు, ఎందుకంటే నాకు అవి ఆల్రెడీ వేరే ఊర్లకి బుకింగ్లు ఉంటాయి. యాక్చువల్ గా అక్క చెప్పారు కదా, దీనికి మించి వచ్చింది లాస్ట్ టైం మించి అన్నప్పుడు అసలు రాలేదు కలెక్షన్ అంతా. లాస్ట్ టైం రాలా. ఇవన్నీ 6 మీటర్ చీర మనం పెట్టలేదు అసలు వీడియో. అవును, లేదు, పెట్టలేదు. ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు, వాటికి రెగ్యులర్ గా వెళ్ళిపోతాయి. కాకపోతే ఈసారి ట్రై చేస్తాను మీకు పెడతానికి. అలాగేనా? బెంగళూరు,
మదురై, కోయంబత్తూరు, తిరుచి, ఇట్లా తమిళనాడు, కర్ణాటకకి. కోయంబత్తూరు కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇవన్నీ 6 మీటర్ల చీరలు. అటు సైడ్ చాలా బాగుంటది. అటు వర్క్ చేసుకునే వాళ్ళకి డైలీ అంతా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎన్ని బండిల్స్ లో చూపించామన్న క్వాలిటీస్ మనం ఇవి ఒక బండిల్ లో క్వాలిటీస్ ఇవన్నీ ఓకే ఓకే. క్రష్ మీరు తీసే ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది. అప్పుడు వస్తున్నట్ట రానట్ట చెప్పాలి క్లారిటీగా. అది చెప్పకూడదు, రాదనే చెప్తాం. 50-50 అంటావా? ఇది క్రష్, మీరు తీసింది క్రష్. అవును బాగుంది, బండిల్కి తగులుతుంటాయి. ఇప్పుడు క్రష్ తరిగింది మనకి, షిమ్మల్లో మౌస్ క్రేపు, ఇంకా బ్రాసో, అన్ని క్వాలిటీలు తీయలే. అంటే ఇప్పుడు తీసినంత వరకు. నెక్స్ట్ ఇది బుట్టా బాందిని స్టైల్. కింద బ్రాసో వచ్చేసరికి ఏంటంటే అనమాట, కసక్ బ్రాసోలు అంటారు చూసారా? కసక్ బ్రాసోలు వేస్ట్, చాలా హైలైట్ ఒరిజినల్. ఇది కసక్ బ్రాసోలో ఒరిజినల్ అనమాట. ఓకే ఓకే. ఇక వాటిలో ఎక్కువ డిజైన్లు వస్తాయి. కట్ సారీస్ మించింది లేదన్న క్వాలిటీ డిఫరెంట్ గా వస్తాయి. అవును, ఒక చీర మించింది ఒకటి, ఒక చీర మించింది ఒకటి. ఇది వచ్చేసరికి బా సూపర్ కాంబినేషన్, బా సూపర్. అది కంపెనీ బ్లౌజ్ పెట్టారు, కంపెనీ బ్లౌజ్ బాగుంది కదన్నా. చక్కగా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. నావీ బ్లూ కి ఎల్లో చాలా రేర్, బాగుంటది. ఇది పెద్ద బార్డర్ చూపించాను. ఇదే బుట్ట బొమ్మ చెప్పాను, తోలు డిజైన్ చీర జాకెట్ చీరలో పెద్ద బార్డర్ చూపించాను. అవునా? ఓకే. ఫస్ట్ సారీ తీసాంగా, కొలత చూపిస్తున్నానమ్మా. ఇలా 1.5 మీటర్ ముక్క అనేది బార్డరా, బిగ్ బార్డర్. ఇది వచ్చేసరికి 4 మీటర్లు, 4 మీటర్స్. ఇది మీటర్న్నర. కుర్చీలోకి వెళ్ళిపోయింది. బ్లౌజ్ కూడా ఇచ్చాడు. ఓకే ఓకే. ఇదే బ్లౌజ్, కంపెనీ బ్లౌజ్. ఓకే అన్న. ఇట్లా కొలతలు వచ్చేసరికి మేము చెప్పకూడదు. మేమేందంటే అచ్చం అమ్మా నీకు 5 మీటర్లు కాదు 5.5 అట్లా వస్తాయి అని చెప్పామంటే అది మనకి ఏంటంటే ఇబ్బంది పడతాం. అందుకని చెప్పి స్టార్టింగ్ కొలత కాడ నుంచి చెప్తున్నా, 5 మీటర్లనే ఫిక్స్ అవ్వండి. అలాగే అన్న. కానీ కొలతలు అచ్చంగా 5 అంటే లాస్ట్ టైం లాగే మనకి 5 మీటర్లు అయితే రావు ఎక్కువ. మీరు బండిల్కి 30 చీరలు అని చెప్తాం. 30 చీరలు మొత్తం మీద మీకు 5 మీటర్ కొలత వచ్చేది మహా అయితే 3-4 చీరలు వస్తాయి, 3-4 లేదంటే ఒక 5 చీరలు. సరే, ఇంకా 5 కొలతలు ఎక్కువే వస్తాయి. అలాగే అన్న. ఒకసారి వీడియో చూపించి ఇవన్నీ డిఫరెంట్ అనమాట. ఈ ప్యాటర్న్స్ ఇట్లా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అవే కలెక్షన్. ఎస్ అన్న. ఇంకా క్వాలిటీలు మారుతా వస్తాయి, ఒక్కొక్కలా వస్తుంది. స్టాక్ అయితే మాత్రం మనకి మస్తు కనిపిస్తుంది. సో మనకి దీని రేట్ కూడా ఒకసారి కనుక్కొని వినేద్దాం. కావాలనుకున్న మాత్రం త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. స్టాక్ లిమిటెడ్ స్టాక్. ఎందుకంటే 1000 చీర అంటే నా తెలిసి ఎక్కువ ఉండవు. పోతే రేట్ వచ్చేదానికి కేవలం 135 రూపాయలు. 135. నిజంగా శారీ విత్ బ్లౌజ్ నిజమేనా? నేనైతే కటింగ్ చేసేటప్పుడు కుర్రాళ్ళు వాళ్ళు చేస్తారు, అయిపోయింది. ఏ మాట కామాట 50-50 అనుకోవాలి బ్లౌజెస్ లో. నేను రాదనే చెప్తున్నా కదా. సరే అన్న, వస్తున్నాయి. ఇక్కడ మనం తీసిన ప్రతి చీరకైతే బ్లౌజ్ వచ్చింది. ఈ ప్రైస్ నిజమేనా? 135 రూపాయలు. సూపర్ అన్న. 5 నుంచి 5.5. కావాలనుకుంటే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే అన్న నాకు డౌట్, ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్ లేకుండా కటింగ్ చెప్పారా శారీ? అవును, అంతే కదా. బ్లౌజ్ లేకుండా మీరు కటింగ్ చెప్పారు. బ్లౌజ్ మనం చెప్పేది ఎప్పుడు అంటే 6 మీటర్ చీర చెప్తారు. 6 మీటర్లు చెప్తారు. చీర వచ్చినప్పుడు మీకు బ్లౌజ్ తో సంబంధం లేదు, బ్లౌజ్ కాక 6 మీటర్లు వచ్చిందని చెప్తారు. అలాగే ఏంటంటే బ్లౌజ్ రాదని చెప్తున్నాం. బ్లౌజ్ రాదు, చీర వచ్చేదాని కొలత 5 నుంచి 5.5 అలా అనుకుంటున్నాం. 135 రూపాయలు. బ్లౌజ్ వచ్చిన కొలతతో సంబంధం లేకుండానే వస్తుంది. ఏదైనా సెపరేట్ గానే వస్తుంది బ్లౌజ్. వస్తే కలర్ఫుల్ గా ఉందన్న బండిల్, చాలా బాగుంది. కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది, వస్తుంది అసలు. లైట్ డార్క్ మంచి పేస్ట్ కలర్స్. ఫస్ట్ స్టార్టింగ్ ఒక దాని మించి ఒక కలెక్షన్, దీనికి మించి వచ్చేసింది అనమాట. కేవలం 135 రూపాయలు. 135 రూపాయలు. అలాగే అన్న. సో నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్దామా? నెక్స్ట్ మన కలెక్షన్ ఇది వచ్చేదానికి డోలా పట్టు. డోలా పట్టులో మనం 6 మీటర్ల చీరలు చాలా చీరలు అమ్మాం. దానికి క్లియరెన్స్ సేల్ కూడా పెట్టేసాము. కానీ 5 మీటర్లు అడుగుతున్నారు చాలా మంది. 5 మీటర్స్ అడుగుతున్నారా? మనం ఇందా చెప్పాం కదా 5 నుంచి 5.5 కొలతని, జాయింట్ 8.5 రావచ్చని. అలా వాటిలో ఇవన్నీ డోలాలు వచ్చేసరికి అంటే మనకి అదే పర్ఫెక్ట్ కటింగ్ తో డోలాలు వస్తాయి. పర్ఫెక్ట్ కటింగ్ అంటే 6 మీటర్ల కటింగ్ కాదు, 5 నుంచి 5.5. 5 నుంచి 5.5 వరకే ఉంటాయి. ఇందాక లాగే. నేను ఇందాక వచ్చే ఓపెన్ చూపించా కదా, 1.5 మీటర్ ముక్క 4 మీటర్ ముక్క వచ్చింది. మాక్సిమం అవి కూడా
కుర్చీలోకి వెళ్ళేటట్టుగానే వస్తాయి. సరే అన్న, అది చెప్పకూడదు అనుకుంటా కానీ ఫ్లోలో వచ్చేస్తా ఉంటుంది బయటికి. అలానా? అది చెప్పకూడదు, అది చెప్పామనుకో కుర్చీలోకి వచ్చిందా రాలేదా అని చెప్పి వాళ్ళు ఎత్తుకుతా ఉంటారు. అదే కానీ ఎటన్నా రావచ్చు అని చెప్తున్నా. ఇవైనా అట్టాగే అనుకోండి. ఇవన్నీ కూడా మనకి డోలా పట్టు, ఐ ఫ్యాన్సీ కాటన్ కూడా వస్తుంది. డోలా పట్టు, ఐ ఫ్యాన్సీ కాటన్ ప్లస్ జరీ బార్డర్, కంచి బార్డర్ కూడా వస్తాయి. 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు వస్తాయి. అలాగే అన్న, ఒక్కొక్కటి దాన్ని మించింది క్లాత్ ఒకటి. కంచి బార్డర్లు వస్తాయి, సిల్వర్ బార్డర్లు వస్తాయి, అన్ని వస్తాయి ఇందులో. చూసుకో ఒకసారి బండిల్స్ చూపించు. బండిల్కి ఎన్ని పీసెస్ అన్న? బండిల్కి వచ్చేదానికి 35 పీసులు వస్తాయి. ఇవి 35 చెప్తున్నా నేను. ఓకే సరే, 30 పీసెస్ కన్ఫర్మ్ గా 30 పీస్ కన్ఫర్మ్ అనుకోండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కొన్ని సారీస్ అనేది ఓపెన్ చేసి చూద్దామన్నా. చూద్దాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి డోలాలో డిజైన్స్ అండి. డోలా ఉంది, అలానే మనకి కాటన్ స్టైల్, పట్టు బార్డర్ స్టైల్. బ్లౌజులు వచ్చినాయి. ఈ సారీస్ కి 90% బ్లౌజులు వచ్చినాయి అనే చెప్పారు. కటింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేదానికి 130. అలాగే అన్న, ఇది వచ్చేదానికి మాక్సిమం 480 ఉంది. 480 ఉంది. 480 కంటే 5 అనుకోవచ్చు. జస్ట్ మనకి 20 పాయింట్సే కదా. 480. ఇది 1 మీటర్. అలాగే అన్న, ఇది 1 మీటర్ అంటే 120 ఉంది. అక్కడికి 6 మీటర్లు వచ్చింది కొలత. అవన్నీ మనం చెప్పకూడదు, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే 5 మీటర్లు రావచ్చు, 5.5 రావచ్చు, 6 రావచ్చు. ఆ మిడిల్ లోనే వస్తుంది శారీ అనేది 5 నుంచి 6 కొలత మనం నిజం చెప్పామనుకో జనాలకు అర్థం కదా. పళ్ళు వచ్చింది, బ్లౌజ్ వచ్చింది. పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా. ఇది పళ్ళు వచ్చేస్తుంది అనమాట, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ లోపలికి వెళ్ళే ముక్క. అలాగే అలాగే వస్తాయని ఎక్కువ అనుకుంటున్నాం. ఇది మనకి సేమ్ కంపెనీ బ్లౌజ్. అలాగే అన్న, ఇట్లా వస్తాయి. 4 చీరలు తీసి చూపిద్దాం, ఎందుకంటే బ్లౌజ్ పక్కా వస్తుంది ఇందులో. ఓకే ఓకే. నెక్స్ట్ సారీ అన్న, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఐ ఫ్యాన్సీ కాటన్. ఓకే, హై ఫ్యాన్సీ ఇది బ్లౌజ్. డబల్ షేడ్ వచ్చింది. 160 ముక్క. 4 సారీ బాగుందన్న. చెప్పాకమ్మా క్వాలిటీలు కూడా నీకు ఒకదాని మించింది ఒకటి ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఎస్ అన్న, ఇంకోటి నీ చాయిస్. బండిల్స్ అన్ని చాలా బాగున్నాయి అసలు. బండిల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. యాక్చువల్ గా ఈ వైలెట్ తీద్దాం. రెండు రంగులు కుట్టినట్టు కనిపించే రంగులే అడిగింది. జరీ బార్డర్. వావ్, సూపర్ ఉంది తెలుసు నిజంగా సారీ. డాన్సింగ్ డాల్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ బార్డర్ ఇచ్చారు, సూపర్. దీనికి కూడా బార్డర్ ఉంది. బెల్లందన్న, మంచి కలర్. పళ్ళు వచ్చింది అన్న. వీటికి ఏంటో ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ పళ్ళు ఉండేటట్టుంది అన్న. వీటిలో పక్క పళ్ళు బ్లౌజులు వస్తాయి. కొంచెం అవునన్నా, బ్లౌజ్ అయితే పక్కా వస్తాయి. ఓకే ఓకే. సో మనకు దీని రేటు చెప్తే కొంచెం. ఓకే ఓకే. సో క్వాలిటీస్ అయితే ఉన్నాయి. బండిల్ కి అయితే మాత్రం మీకు 30 చీరలు ఉంటాయి బండిల్ కి. సో మీరు బండిల్ అనేది ఒకసారి గమనించవచ్చు. మీకు డోలాలో శారీస్ కావాలి, మాకు ఒక 15, ఒక 30 అలా అన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 3-4 డిజైన్స్ అయితే చూసాం. అలాంటివే ఇంకా మంచి మంచి కలర్స్, మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి. ఒక్కసారి దీని ప్రైస్ లోకి అయితే వెళ్దామన్నా. బండిల్ తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే కలర్ మ్యాచింగ్ గానీ డిజైన్ గానీ కలుస్తాయి. బండిల్కి 30 చీరలు అంటే మీకు మాక్సిమం 30 డిజైన్లు. డోలా అంటే మనకి ఫేమస్ కలెక్షన్ ప్రెసెంట్ అయితే మాత్రం. పెట్టిందే మనం అయితే డోలా అసలు పటోలా డోలా. అది కూడా ఇంకా కట్ సారీస్ అంటే మనకి తిరుగులేని క్వాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. రేట్ వచ్చేదానికి కేవలం 145 రూపాయలు. 145 డోలా సారీస్. ఓన్లీ డోలా 5 మీటర్లు కాబట్టి ఆ రేటు పెట్టాం. 6 మీటర్లు ఎంత అమ్మాము? 300, 350 అమ్మాము. లాస్ట్ 275 రూపాయలతో మనకు క్లియరెన్స్ పెట్టేసాం అన్న. ఏదైనా మంచి బెనిఫిట్ అన్న కట్ సారీస్ లో మనకేంటంటే మనం చెప్పేది ఈ రేట్ కి క్వాలిటీ మీకు బయట ఇవ్వరు. అండ్ కస్టమర్ల కోసం అని చెప్పేసి మనం చెప్పాను. మనం ఏంటంటే మనం ప్రాఫిట్ తినేది 10 రూపాయలు, అంతకంటే మనకు అవసరం. ఆ 10 రూపాయలు తీసుకుంటున్నాం కాబట్టి రిపీట్ కస్టమర్లు ఉన్నారు జనాలు. మంచి మంచి సీక్వెన్స్ బర్డ్స్, ప్రెసెంట్ హైలైట్ లో ఉన్న డోలా డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ అండి. మంచి మంచిగా అంటే కట్టకి ఇప్పుడు 30 డిజైన్లు చెప్పున మనకి 30 కలర్స్ అలా కలర్ చాట్ వస్తాయి కదన్నా. కంపల్సరీగా అలా కలర్ చాట్ ఉంటుంది. ఈ లిమిటెడ్ స్టాక్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మ. తర్వాత చాలా మంది ఏమంటే మాకు తెలియలేదండి, మీ వీడియో చూడలేదండి అని మాత్రం అనుకోవద్దు. లిమిటెడ్ స్టాక్ ఏంటంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఎస్ అన్న, చూస్తేనే మేమేం చెప్తున్నాం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే పాపం ముక్కల చీరలను తెలియక
బార్షల్ అనుకుని తెప్పించుకుంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న. మనం టైటిల్ లో కూడా రాస్తుంది బిగ్గెస్ట్ కట్ పీసెస్ హోల్సేల్ షాప్. కట్ పీసెస్ అండి, మనం ఆల్మోస్ట్ ఫుల్ సారీస్ అంటే ఫుల్ సారీస్ అని మెన్షన్ చేస్తాము కదా. అవును చేస్తాం, కొద్దిగా వినండి, శాంతం వింటే మీకు మేమేం చెప్తున్నామనే అర్థమవుతుంది, క్లారిటీగా మీరు తీసుకోవచ్చు. కేవలం 145 రూపాయలు ప్రైస్, కేవలం 145 రూపాయలు హోల్సేల్ రేట్. అలాగే అన్న. మన నెక్స్ట్ కలెక్షన్ వర్క్ బ్లౌజ్. వర్క్ బ్లౌజ్ ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మర్చిపోయా. బ్లౌజ్ ఇది బయట మీటర్ కొనాలంటే వచ్చేసరికి మాక్సిమం 200 రూపాయల దగ్గర. తానులా అన్న ఇవి, నేను చీర అనుకుంటున్నా ఒక సెకండ్ చూసి. తాన్లు చీరలు కదమ్మా, బ్లౌజ్. అంటే మనం నిదానంగా ఇది కూడా కొద్దిగా అలవాటు చేద్దామని చెప్పి జనాలకి. ఇది బయట కొనాలంటే మాక్సిమం 210 రూపాయల దగ్గర నుంచి 250 రూపాయలు దాకా అమ్ముతారు ఒక మీటర్, ఈజీగా అమ్ముతున్నారు బయట. మనం ఇది ఏంటంటే లంపులు అనమాట, మీటర్లు ఒక లంపుకి వచ్చేసరికి 20 మీటర్లు వస్తుంది. 20 మీటర్లు వస్తుంది. మీటర్ వచ్చేసరికి మనం హోల్సేల్ గా ఇచ్చేది అయితే రేటు పిత్రపోతారు. ఓకే, సో మీరు చెప్తే నేను కూడా కొంచెం 125 రూపాయలు మీటర్, 125 అంటే సగాని సగం రేటే. ఇందాక కోసే కొరుబక్క అన్నట్టు చూడన్నా ఇట్లాగే ఇవి కటింగ్ లో పోతాయమ్మా. అదే కటింగ్ లో పోతుంది, ప్రాబ్లం అదే దీని వలన వచ్చిందనే అనుకోండి మీరు, ఏం పర్వాలేదు. ఈ లంపులు అంటే అలాగే వస్తాయి ప్రతిదానికి. ఏంటంటే కింద అంచులు కొద్దిగా ఇదవుతాయి. సో మనకి ఇలా మనకి ఉన్నాయన్నమాట. మీటర్ వచ్చేసరికి 125 రూపాయలు, ఒక లంపుకి వచ్చేసరికి 20 మీటర్లు వస్తుంది, లేదంటే 18 మీటర్లు వస్తుంది. ఇది జాకెట్ ముఖ్యం కానీ శారీ కడితే మాత్రం భలే ఉంటుంది. శారీ కడితే బాగానే ఉంటది, దీనికి మళ్ళీ ఇన్నర్ క్లాత్ వేయద్దు, ఇన్నర్ క్లాత్ వేయాలి. ఓకే, నువ్వు 6 మీటర్లు చేయాలంటే 6 మీటర్లు ఇన్నర్ క్లాత్ కావాలి, పళ్ళు దాకా ఉండాలి. అవసరంలా వేయరు, లంగా బట్టికే కింద బట్టికే వేస్తారు. ఇంకా మనకి కుచ్చులు వచ్చేస్తాయి, లంగా మాత్రమే వేస్తారు ఇన్నర్ క్లాత్. సూపర్ ఉంది, నైస్ అన్న. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇలా మనకి మీటర్ వచ్చేసరికి ఇందులో మనకి 2 డిజైన్లు వస్తాయి, 2 లేదంటే 3, మాక్సిమం 3 డిజైన్లు వస్తాయి. ఓన్లీ గోల్డ్, ఓన్లీ 1 కలర్, ఓన్లీ కలర్ వచ్చేది, 1 అండ్ ఓన్లీ కలర్ గోల్డ్ కలర్. కానీ ఇది వచ్చేదానికి సింగిల్ మీటర్లు అట్ట ఇవ్వం. అలాగే అన్న, లంపులుగా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకే ఇది. సో మనం చెప్పింది కూడా హోల్సేల్ రేట్, 10 మీటర్లు 15 మీటర్లు అంతేగాని 1 మీటర్ 2 మీటర్లు అయితే ఇవ్వం. ఓకే అన్న. సో ఫస్ట్ టైం మన సాత్విక్ ప్రిన్స్ లో ఇలాంటి థాట్ అనేది వచ్చింది అనమాట. సో బెస్ట్ కలెక్షన్, సో చాలా బాగుంది. మనం కూడా ఏదైనా కొత్తగా పెట్టాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎలా పెడితే ఏ ఐటమ్ పెడితే జనాల్లోకి వెళ్ళిద్దో అలా ఐటమ్ వచ్చేదాకా ఎదురు చూడాలి. మనం కూడా ఎదురు చూసినప్పుడే ఇట్లాంటి పెడతాం, ఇట్లాంటి దొరుకుతాయి కూడా. ఈ ఐటమ్ ఈ రేటు కంటే అసలు మార్కెట్ కదా హైదరాబాద్ పోయినా కూడా దొరకదు. 125 రూపాయలు వాస్తవమే. సూరత్ లో కూడా ఇది వచ్చేదానికి 170 రూపాయలు 185 రూపాయలు. క్వాలిటీ కూడా బాగుంది. వీటిలో మనకి డిజైన్స్ 3 నుంచి 4 వచ్చినాయి. ఇదొక డిజైన్ వచ్చింది, ఇదొక డిజైన్ వచ్చింది, ఇదొకటి. ఈ డిజైన్ ఒకటి కాదన్నా. ఓకే, సో ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. మినిమం ఎన్ని మీటర్లు తీసుకోవాలన్నా వీటిలో? ఈ పైన మీకు ఏదైనా డ్యామేజ్ లా తగిలినా కూడా అది మీకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే కటింగ్ లోకి వెళ్ళిపోతుంది. పైన అంటే ఇది కాదు, ఇక్కడ ప్లెయిన్ గా వచ్చింది చాట. ప్లెయిన్ ఉంది కదా, ప్లెయిన్ లో ఇట్లా వచ్చింది. ఇట్లా మనకి ఇలా క్రాస్ కటింగ్ లాగా వస్తే అది మనకి ఇబ్బంది ఏం లేదు, అది కటింగ్ లోకి వెళ్ళిపోయింది. జాకెట్ కట్ చేసినప్పుడు కటింగ్ లోకి వెళ్ళిపోయింది. మీటర్ అంటే పక్కా మీటర్ వస్తుంది, పక్కా మీటర్ వస్తుంది. వచ్చేసరికి మీటర్ 125 రూపాయలు హోల్సేల్ రేటు. మినిమం 10 మీటర్లు తీసుకోవాలి. ఓకే ఓకే, మినిమం 10. ఓకే అన్న, కేవలం 125 రూపాయలు. సో నెక్స్ట్ మనం ఫైనల్ టచ్ కి వెళ్ళిపోదామా? ఫైనల్ టచ్ కి వెళ్ళిపోదాం. ఓకే అన్న, నైటీలు లంగాలు రెడీ అండి. నెక్స్ట్ ఇక మన నైటీలు. సో ఫైనల్ టచ్. ఎస్ అన్న, ఇది వచ్చేదానికి కళ్యాణి నైటీ అంటారు, అంటే పలక మెడ వస్తుంది, XXL సైజ్ వస్తుంది, XXL సైజ్ దాకా. ఇందులో వచ్చేసరికి ఇట్లా కలర్స్ వస్తాయి, కలర్ చార్ట్. సో నైటీలు ప్రతిసారి మనం చూపిస్తామండి, లైటీస్ అలానే మనకి లంగాలు కూడా ఉంటాయి అన్నమాట శారీస్ తో పాటు. ఓకే ఓకే, సో ఇవాళ కలెక్షన్ మొత్తం కూడా అన్ని ఆఫర్స్ ఏనండి. చాలా లీస్ట్ ప్రైస్ లో కూడా కలెక్షన్ అనేది షేర్ చేసామన్నమాట, ఎవరు మిస్ చేసుకోవద్దు. క్లాత్ కూడా పక్కా ప్యూర్ క్లాత్ వస్తుందమ్మా. మీకు ఇందులో సిల్క్ ఐటమ్ కలసం అట్లాంటి ఏమి ఉండవు, అనుమానాలు వద్దు. ప్యూర్ కాటన్ కావాలనుకుంటే డైరెక్ట్ గా షాప్ కి వచ్చి చూడండి,
నైటీల్లో సిల్క్ ఐటమ్ కలుస్తుంది లేకపోతే అది అని అంటా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. క్వాలిటీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. క్వాలిటీ చూడాలనుకుంటే డైరెక్ట్ షాప్ కు రండి. షాప్ కు వస్తే కాటన్ లేదా సిల్క్ మిక్స్ అనేది తెలుస్తుంది. మనమైతే పర్ఫెక్ట్ గా చెప్తున్నామండి. పక్కాగా మీకు కాటనే వస్తుంది అనమాట. మీకు ప్యూర్ కాటన్. అండ్ మీకు వచ్చేసరికి ఇలా డిజైన్స్ అయితే ఉంటాయి. దీని రేట్ ఎంత అన్నా? ఇది వచ్చేదానికి మనం మొన్నటి దాకా 185 రూపాయలు అమ్మాం. అవునన్నా, ఇంకా 10 రూపాయలు తగ్గించే పెడతాను. 175 మనకు కూడా తగ్గింది 10 రూపాయలు. ఆ 10 రూపాయలు తగ్గించి పెట్టేసి 175 రూపాయలు. 175 రూపాయలు హోల్సేల్ గా తీసుకున్న అదే రేటు, సింగిల్ గా తీసుకున్న అదే రేటు. అందులోనే ఇంకోటి రౌండ్ నెక్స్. సో ఎనీ టైం కలెక్షన్ అనేది ఉంటూనే ఉంటది. ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ లో వస్తుంది. రౌండ్ నెక్ లో కూడా రకరకాలు వస్తాయి. ఇట్లా ఫ్యాన్సీ బటన్ వస్తుంది, ప్యాచ్ వర్క్, ఇట్లా జిప్పు సిస్టమ్, గుండెలు ఉండాలి. అది కనపట్టలేదు, చూపిద్దాం ఎందుకు ఉంటే. బటన్ మోడల్, ఇది బటన్. సో అట్లా మనకి వచ్చరికి ప్యాచ్ వర్క్, ఇలా బటన్ మోడల్, అలానే లేస్ వర్క్ స్టైల్, అటు జిప్ మోడల్స్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, పాకెట్ కూడా ఒక్కోలాగా ఇస్తారు. ఏదైనా సరే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది, ఇబ్బంది లేదు. ఇందులో రకాల రంగులు డిజైన్లు చాలా ఉంటాయి. దీని రేట్ ఎలా పడుతుంది? దీని రేట్ వచ్చేదానికి అంతకు ముందు మనం 225 రూపాయలు అమ్మాము. ఇప్పుడు వచ్చేసరికి కేవలం 225 రూపాయలు తగ్గింది, 25 రూపీస్. అలాగే ఇంకొక ఐటమ్, ఓకే, ఇది వచ్చేదానికి ఫుల్ హ్యాండ్స్. సో మొత్తం 3 రకాలు చూపిస్తున్నా కదా. 3 రకాలకి 3 రకాల క్లాతులు వస్తాయి. ఓకే, రేటు వేరియేషన్ వచ్చే కొంది క్లాతులు కూడా మారుతా ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్ ప్లస్ జిప్ వస్తుంది. ఓకే అన్న, సైజు కూడా డబుల్ ఎక్స్ఎల్ కంటే పెద్దది. సో మనకి ప్రైస్ పెరిగింది కదా, క్వాలిటీ పెరుగుతుందండి. ఒకటే కలెక్షన్ కాదండి, మీకు ఏది తీసుకున్నా కూడా మీకు క్వాలిటీ అనేది బాగుంటుంది. డైలీ వేర్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి రఫ్ అండ్ టఫ్ గా అయితే చాలా బాగుంటది అనమాట. 3 ప్రైజులు మొత్తం మనకి 175 ఒకటి, 200 ఒకటి. ఇది వచ్చేదానికి మనం మొన్నటి దాకా 280 అమ్మాము. ఇప్పుడు వచ్చేదానికి 260 రూపాయలు. 260. అలాగే అన్న, రేట్ తగ్గింది కాబట్టి రేట్ తగ్గినట్టుగా తగ్గిస్తాం. ఫస్ట్ నుంచి మన కస్టమర్ అదే అలవాటు చేస్తున్నాము. రేటు తగ్గినప్పుడు తగ్గించినట్టే పెట్టేసాం. ఒక్కోసారి ఏంటంటే కంపెనీ వాళ్ళు రేటు పెంచుతారు, పెంచినప్పుడు పెంచినట్టుగా చెప్పాం. కస్టమర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మనం తగ్గినప్పుడు తగ్గించేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కూడా రేట్ పెరిగింది, రేట్ పెంచారు అని మా మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. డిజైన్స్ వస్తాయి. ఓకే అన్న, ఇలా మంచి మంచి లేస్ వర్క్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు వచ్చేసరికి కాటన్ నైటీస్ ఎనీ టైం ఉంటాయండి. ప్యూర్ కాటన్ అయితే వస్తుంది. సో మీకు కలెక్షన్ తో పాటు ఇలా కూడా నైటీస్ తీసుకుంటాం అనే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇవనేది మీకు ఎనీ టైం మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా. ఇంకోటి లంగాలు వచ్చేసరికి 2 రకాలు, 110 రూపాయలు, అవును, 135 రూపాయలు. ఈ 2 రకాలు ఉంటాయి. సో నైటీల్లో 3 రకాలు చెప్పామన్నా. 175 ఒకటి, 200 ఒకటి, 260 రూపాయలు ఒకటి. 260 రూపాయలు చెప్పాం కదా. అవునన్నా, లంగాలు కూడా 3 రకాలు చెప్తాయి. ఇప్పుడు 3 రకాలు ఉన్నాయా? ఎలాగంటే ఇది వచ్చేసరికి రెగ్యులర్ సైజ్, డబుల్ ఎక్స్ఎల్ లో ఇంకా జంబో కావాలి, జంబోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళ దాకా చూపిస్తున్నాము. ఇది డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాం. మొన్నటి దాకా ఏంటంటే జంబో లంగాలు చూపించాం, 135 రూపాయలు అయ్యి. ఓకే, ఇది వచ్చేదానికి 125 రూపాయలు. వేరియేషన్ వస్తుంది 10 రూపాయలు. ఇది జంబో. ఓకే, జంబో. ఇది దీని మీద ఇంకా పెద్ద సైజ్ అనమాట. ఓకే, దీని మీద పెద్ద సైజు. ఇందాక చూపించిందేమో 125, ఇది 135. 10 రూపాయలు. రెగ్యులర్ గా వచ్చేది ఏంటంటే 110 రూపాయలు. అదే ఉంది. 110, 125, 135. 3 రకాలు. అలాగే నైటీల్లో 3 రకాలు అలాగ ఉండే, లంగాల్లో కూడా అలాగే 3 రకాలు అన్నమాట. ఓకే. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు చక్కగా వీడియో అనేది వాచ్ చేయండి. ప్రైజెస్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో శారీస్, కట్ శారీస్ తో పాటు మీరు కలెక్షన్ పర్చేస్ చేసే వాళ్ళు ఇలా శారీ పెట్టుకోవచ్చు, నైటీస్ కూడా తీసుకోవచ్చు. ఎక్సెల్. ఇవి 110. ఇది డబుల్ ఎక్సెల్. ఇది ట్రిపుల్ ఎక్సెల్. 3 రకాలు. ఓకే అన్న, ఇలా బండిల్ అనమాట. బండిల్ వచ్చేదానికి హోల్సేల్ కావాలనుకుంటే బండిల్ కి 25 లంగాలు వస్తాయి, 25 లంగాలు. ఓకే, ఫోన్ చేయండి, మీకు అడ్రస్ చెప్పండి, పంపిస్తాం. ఓకే అన్న. సో ఇవాళ అయితే కలెక్షన్ ఇదమ్మా. నెక్స్ట్ వచ్చే వారం ఇంకో కలెక్షన్ తో మళ్ళీ ముందుకు వస్తాం. తప్పకుండా. అలాగే నవ్వుకుంటే వెళ్దాం. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే June 4th షాప్ అనేది క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్
అందుకని ఆ ఒక్క రోజు మాత్రం షాప్ ఉండదు. మనకి మామూలుగా సోమవారం మన షాప్ మనకు కంపల్సరీ అవన్నీ ఇంకా రెగ్యులర్. సో జస్ట్ ఈ ఎలక్షన్స్ వరకు మాత్రమే 4 అనేది ఒక్క రోజు 4వ తారీఖు ఒక్క రోజు మాత్రం హాలిడే. ఎందుకంటే ఫుల్ డే 144 సెషన్ పెడతారు, కౌంటింగ్ కాబట్టి 144 సెషన్ పెడతారు. బస్సులు కూడా కొన్ని అంటే దట్ ఈస్ ద గవర్నమెంట్ హాలిడే. సో అందుకని చెప్పేసి జూన్ 4వ తారీఖు మాత్రం షాప్ కు సెలవు, అదొకటి గుర్తు పెట్టుకోండి. మనం సోమవారం యథావిధిగా మన షాప్ మనం తీస్తాము. ఆదివారం కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆదివారం నైట్ నుంచే మన సేల్ బిగిన్ అవుతుంది. ఆర్డర్ పెట్టేసుకోండి. మీ ఆర్డర్ తీసేసిన తర్వాత నేను విడిగా సేల్ చేసుకుంటాను. ఓకే, బాయ్ అన్న.